చాలా అల్పురాలైన నన్ను మరి నా ఊరికి మించిన ఆదరణతో దేవుడు నన్ను నింపి మరి ఇప్పటి వరకు ఈ రోజు మంగళకాల ధ్యానం కొరకు నన్ను ఈ మందిరంలో నిలబెట్టిన దేవాది దేవునికి నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నా కొరకు ఇవ్వబడిన వాక్య ధ్యానము ఆదరణ. మరి ఈ ఆదరణ అనేది దేని వల్ల కలుగుద్ది అంటే దేవుని యొక్క ప్రేమ, కరుణ, దయ, మరి ఆయన కృప, ఆయన వాత్సల్యం కేవలం వాటి వల్లే మనము ఆదరణని పొందుకుంటాము అని మనం గ్రహించాలి. అయితే ఈ ఆదరణ గురించి ఒక గొప్ప వాక్యాన్ని మరి పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించినట్టు శక్తి గల వారు అన్నట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణలు మాకు విస్తరించుచున్నది అని పౌలు భక్తుడు యెహోవాను గురించి వర్ణిస్తున్నారు, వివరిస్తున్నారు. మరి దేవుడు మనకి సహాయం చేయలేని ఏ పరిస్థితి ఈ లోకంలో లేదు. అలాగే ఓదార్చలేనంత ఎంత పెద్ద విషాదం కూడా లేదు అని దేవుడి గ్రంథంలో మనం ఎన్నో వాక్యాల ద్వారా ఖండితంగా మరి నేను చెప్తున్నాను. ఆయన ఓదార్చలేనది ఏది కూడా లేదు. కానీ మనం చేయవలసింది ఏంటి? ఆయన ఓదార్పు పొందాలంటే మనం ఏం చేయాలి అన్నది మనం నేర్చుకుని దాన్ని చేయాలి. ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో మనల్ని మనము ఆయన సన్నిధిలో తగ్గించుకొని అబ్బా తండ్రి అని పిలవగానే ఆయన ప్రార్థనని ఆలకించే దేవుడై ఉన్నారు. మరి మన కష్టాల్లో కానీ, దుఃఖంలో కానీ, అనారోగ్యాల్లో కానీ, ఒంటరితనంలో కానీ ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు అని ఎన్నో వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అలాగే ఇక్కడ యాకోబు పత్రిక 4:8లో ఏమని రాయబడిందంటే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంది. మరి ఈ ఆదరణ పొందుకోవడం అనేది అదొక అనుభూతి, అదొక పర్సనల్ ఎక్స్పీరియన్స్. దాన్ని మన మాటలతో వివరించలేదు. ఏ పరిస్థితి అన్న వచ్చిన తర్వాత దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మనకు ఆదరణని వెంటనే ఇవ్వచ్చు, లేదా కొద్ది సమయం పట్టవచ్చు. ఏదైనప్పటికీ మనం మాత్రం ఆ గొప్ప ఆదరణని మనం పొందుకుంటాం. మరి జనులకి మనకి ఇదే తేడా. ఏంటంటే వాళ్ళకి నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. కాబట్టి ఏదైనా పరిస్థితి రాని వాళ్ళు చాలా దిగులు పడిపోతా ఉంటారు. చాలా దిగులు పడిపోయి ఎంత కృంగిపోతారంటే ఒక్కోసారి వాళ్ళు ఆఖరికి ఆత్మహత్య చేసుకోవచ్చు, మరణానికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక విశ్వాసం ఉంది. మనం ఆ విశ్వాసంతో మనం ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా ఆదరించి ముందుకు నడిపించే దేవుడని మనం రూఢిగా నమ్మాలి. ఆయన ఎలా చేస్తారంటే మన మైండ్, బాడీ అండ్ సోల్ అన్నింటినీ కూడా ఒక ఆత్మ ఒకటే కాదు, మైండ్, బాడీ, సోల్ అన్నింటినీ కూడా ఆదరించి మనం సిద్ధపడడానికి సహాయం చేస్తారు. అయితే ఇక్కడ కొన్ని మాటలు ఆదరణ గురించి మాట్లాడుకున్నాము. ఇంగ్లీష్ లో దాన్ని కంఫర్ట్ అంటారు, ఆదరణ కర్తని కంఫర్టర్ అంటారు. అలాగే గ్రీక్ లో ఆదరణని పారాక్లిటోస్ అని, తర్వాత ఆదరణ కర్తని పారాక్లిస్ అంటారు. అలాగే హీబ్రూలో ఆదరణని నా హోమ్ అని చెప్పేసి అంటారు. మరి నాకు ఇచ్చిన వాక్య భాగాల్లో యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఉన్న మాటలో నాకు 3 వచనాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఒకసారి యెషయా గ్రంథం గురించి చెప్పుకోవాలంటే ఈ యెషయా
గ్రంథంని ఒక మినీ బైబిల్ ఇస్తారు. దాంట్లో ఈ 66 అధ్యాయాల్లో చివరి అధ్యాయాలు ముఖ్యంగా నాకు ఇచ్చిన వాక్య భాగం అంతా కూడా ఇక్కడ ఆమె అన్నా యెరూషలేము అన్నా ఇవన్నీ కూడా యెరూషలేము పట్టణాన్ని అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్న హెచ్చరికలను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని పోలికగా మరి ఈ వచనాలు ఉన్నాయి అని మనం గుర్తు చేసుకోవాలి. మరి యెషయా గ్రంథము 66:22లో మనం చూస్తే ఇక్కడ ఆ క్రొత్త నేను సృజింపబో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయం కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా చెప్తున్నారు. అయితే యెషయా ప్రవక్తని ఆయన ఒక ప్రవక్త, ఆయనని ఒక వీక్పిక్ ప్రాఫెట్ అంటారు. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేము చాలా అవినీతితో నిండిన యెరూషలేము కొరకు, అలాగే యెరూషలేము పట్టణం తిరిగి కట్టబడాలి అని, అలాగే ఇశ్రాయేలీయులు అవినీతిలో ఉన్న ఇశ్రాయేలు వాళ్ళ పాపం కొరకు క్షమాపణ చెప్పుకోవాలి, క్షమాపణ ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేసి, ఒకవేళ అలా చేసుకోకపోతే దేవుని ఉగ్రత వాళ్ళ మీద వస్తుంది అన్న హెచ్చరికలు చెబుతూ ఈ యెషయా ప్రవక్త ఇజ్రాయేల్ పక్షంగా ప్రలాపించారు. ఇక్కడ ఆయన మనుషులకి ఏమని చెప్తున్నారంటే రిటర్న్, కమ్ బ్యాక్, రిటర్న్ అండ్ రిపెంట్, అలాగే బి రెన్యూడ్ అండ్ రిజాయిస్. మీరు రెన్యూ అయిపోతే దేవుని క్షమాపణ పొందుకుంటే మీరు ఉల్లాసించెదరు అన్న మాట 66 అధ్యాయంలో కూడా ఉంది. కాబట్టి మనము రెన్యూ అయితే దేవుడు మనల్ని తిరిగి రిజాయిస్ చేసే పరిస్థితికి తీసుకెళ్తారు అని చెప్పేసి రాయబడింది. అలాగే యెషయా గ్రంథము 13:6 ఒకసారి చూస్తున్నాము. దాంట్లో ఏమని ఉంటుందంటే యెహోవా దినము వచ్చిచున్నది, యెషయా 13:6, ఘోషించుడి, అది ప్రళయమయ సర్వశక్తుల దేవుని యొద్ద నుండి వచ్చును అని ప్రవచించారు. ఇక్కడ ఏం మాటలు మాట్లాడారో చూడండి. ఘోషించుడి అని ఒక భారమైన మాటను ఉపయోగించారు. అలాగే ప్రళయం అని ఒక పెద్ద మాటని ఉపయోగించారు యెషయా భక్తులు. అలాగే ఇక్కడ ప్రజలను ఓదార్చుకుంటూ యేసు ప్రభువుకి దేవాది దేవుడైన యేసు ప్రభువు భూలోకాన్ని పంపించినప్పుడు ఎన్నో పనులను ఆయనకి అప్పగించారు. వాటిలో ఆయన మరి మత్తయి సువార్త 5లో ఆయన కొండ మీద ప్రసంగంలో ఏమో చెప్తారంటే ఆత్మవిషమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, స్వాతంత్రులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. అలా అంటూ ఇక్కడ చివర సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి అని ఆయన బోధిస్తూ వాటన్నిటిని ఆయన బ్రతికిన 33 సంవత్సరాలు నెరవేర్చడానికి ఆయన ప్రయత్నించారు. అలాగే వాక్యం ద్వారా కూడా మనం ఆదరణ పొందుకుంటాము అని రోమీయులు 15:4లో రాయబడింది. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ పరిశుద్ధాత్మని ఇచ్చిన తర్వాత అది ఎలా ఇచ్చారో అది చెప్తాం. తర్వాత ఈ పరిశుద్ధాత్మ అనేది కూడా చాలా శక్తివంతమైంది. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనన్నా ఎవరికన్నా ఓదార్పును అనేది ఇస్తుంది అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవాలి. అలాగే ప్రార్థన ద్వారా, మరి ప్రార్థన ద్వారా కూడా దేవుడు మనకి ఆదరణ ఇస్తారు. రోమీయులకు రాసిన పత్రికలో ఇందులో ఉంటాయి. మనం ఒక్కోసారి ప్రార్థన కూడా చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటాం. అలాంటప్పుడు కూడా మనం దేవుని పరిశుద్ధాత్మ అంతా మనకి మూలిక ద్వారా మనకి సహాయం చేసి ఆయనకి ఎలా విజ్ఞాపన చేసుకోవాలో కూడా అది మనకి నేర్పిస్తుంది అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడింది. అలాగే ఫిలిప్పీ 4:7లో ఏమని ఉంటుందంటే మనం ఏమి ప్రార్థన చేసేదేదో విజ్ఞాపనలు చెప్తాం. ఆ విజ్ఞాపన దేవుడికి
జరిగినా జరగకపోయినా దేవుడు అంట మనకి మన హృదయాలకి గొప్ప సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. అలాగే మన సంఘంలో మన పాస్టర్స్, మన తోటి క్రైస్తవులు, భక్తులు అందరూ కూడా మనకి ఓదార్పునిచ్చే రక్షణ వలయంగా మన చుట్టూ కూడా ఉంటారు. ఇలాగా ఈ ఆదరణ అనేది మనకి లభిస్తుంది. ఈ ఆదరణ ముఖ్యంగా ఎలా ఉంటుంది అంటే, అది ఒకరి తల్లి వాణిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించగలను అని చెప్పేసి రాయబడింది. అయితే ఈ విధానంలో దేవుడు ఆ నెరవేర్పునిచ్చి, మరి తల్లి ప్రేమ ఎంత గొప్పది, ఆ తల్లి ఎలా ప్రేమిస్తుందో అలాగా దేవుడు ఆదరిస్తాడని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడింది. ఆరాధించుడి నదివలే సమాధానం ఆమె యొక్కకు ఆరచేయును. ఇక్కడ నది వలె అంటున్నారు కానీ సముద్రం వలె అంటలేదు. సముద్రం అనేది స్టాగ్నెంట్, అది ఒకే చోట ఉంటుంది. అది నది ఏంటంటే అది పొర్లి పాకుతూనే ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, కొండలు, లోయలు, మరి ఆ రాళ్ళు వచ్చినా, ఏది వచ్చినా అంట అది పాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యెషయా భక్తులు ఏమని చెప్తున్నారంటే, సమాధానం అంట ఆమె యొక్కకు ఆరచేయును నది వలె. తర్వాత ఇంకా ఇంకొక వాక్యం గమనించండి, ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వలె మీ యొక్కకు దానిని రాచేయును. మామూలుగా ఒడ్డు దాటి వాటర్ అనేది రాదు, కానీ ఇక్కడ దేవుడు భక్తుడు దాని ఆనందాన్ని ఎలా వివరిస్తున్నారంటే, అవి ఒడ్డు దాటి పొర్లి పారే అనుభవాన్ని సూచిస్తున్నాడు. ఈ ఆనందంతో కూడా ఎలా ఉంటుందంటే, మీరు చక్కగా ఎత్తుకొనబడేదో మోకాళ్ళ మీద ఆడింపబడి ఒక తల్లి వారిని ఆదరించారు. ఎలా అంటే, ఒక తల్లి చిన్న బిడ్డ ఏడుస్తుంటే దాన్ని ఎత్తుకుని సముదాయిస్తూ ఉంటే అది కొంచెంసేపటికి చక్కగా నెమ్మదైపోయి నిద్రపోతారు. ఇంకా నిద్రపోలేదనుకో దాన్నంట కాళ్ళ మీద వేసుకుని, మోకాళ్ళ వేసుకుని ఆడించే తల్లి ఉన్నారు. అలాంటి ఆదరణ దేవుడు మనకి ఇస్తారు అని చెప్పేసి దేవుని గ్రంథంలో ఈ వచనాల్లో రాయబడింది. తర్వాత యెరూషలేములోనే మీరు ఆదరింపబడేదారు. ఈ యెరూషలేము అన్న మాట నేను ఇంకా చెప్పాను కదా, మరి ప్రకటన గ్రంథంలో మాటలని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే యెరూషలేము క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఇవన్నిటిని కూడా సూచిస్తుంది అని అర్థం. ఇక్కడ ఆయన ఇచ్చే ఆదరణ ఎంత గొప్పదంటే, 14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. ఎప్పుడైతే మనకి ఆదరణ దొరుకుతారో అప్పుడు మన హృదయము ఆ బాధని, ఆ కష్టాన్ని అంతా కూడా మనం పక్కన పెట్టేసి మన హృదయం ఎంతో ఉల్లాసంతో నిండిపోతుంది అని చెప్పేసి ఆ గొప్ప వాగ్దానాన్ని యెషయా భక్తులు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మీ ఎముకలకు బలం వస్తుందని, ఆ అన్ని విషయాల్లో దేవుడు మనల్ని బలపరిచి ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితిని ఎదుర్కొని ఆదరణ పొంది ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తారన్న వచనాలన్న ఆ భావాన్ని ఈ 3 వచనాల్లో యెషయా గ్రంథంలో ఉన్నది. మరి ఒకవేళ అలాంటి ఆదరణ మనకు కలగలేదనుకోండి, అలాంటి ఉల్లాసం మనకు కలగలేదనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే, మనం ఇంకా దేవుళ్ళు ఎందుకు మనకు జరగలేదు, ఎందుకు మనకి ఇట్లా ఇంకా దిగుతో ఉన్నాము అని అనుకుంటే, మనం ఏంటంటే ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగలేదని, ఆత్మీయంగా దేవుడి వాక్యాన్ని నమ్మటం లేదని, ఇవన్నీ కూడా గుర్తు. మరి మనం అలాంటి పరిస్థితిలో ఉంటే మనం మన అవధేయతని, గర్వాలన్నీ తీసేసుకుని లోబడే హృదయం కలిగి దేవుడికి ఇంకా మనలో ఏం అయిష్టమైన ఉన్నాయో తీసేసుకుంటే దేవుడు తప్పకుండా మన పశ్చాత్తాప ప్రార్థనని ఆలపిస్తాడు. లేకపోతే ఏం జరుగుతో కూడా ఇక్కడ యెషయా గ్రంథంలోనే మళ్ళీ 15-16లో రాయబడి ఉంటుంది. చూడండి, ఆరంభించి మహాకోపంతో ప్రతీకారం చేయటను, అగ్ని జ్వాలతో గద్దించుట,
ముద్రించడంలో యెహోవా అగ్ని రూపంగా వచ్చిచున్నాడు అని. సో ఇక్కడ ఉత్తరం ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ రాయబడదు. కనుక మనకి సమాధానం కరువు అయితే దేవుడి యొక్కకి వస్తే మనకు ఆ సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. అలాగే యోహాను సువార్త 16:33లో కూడా ఈ సమాధానం గురించి దేవుడు ఎలాంటి సమాధానం ఇస్తారని కూడా దానిలో రాయబడి ఉంది. అలాగే ఇక్కడ 16:33 చదువుతున్నా నేను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని. సో మనకు ఒక ధైర్యం ఏంటంటే దేవుడి శ్రమలన్నిటికీ కూడా ఆయన కూడా ఈ లోకంలో ప్రయత్నంలో ఆ శ్రమలన్నిటికీ శోధనలన్నిటికీ లోనయ్యారు. కానీ ఆయన ఏం చేశారు? చనిపోయి తిరిగి లేచి లోకాన్ని జయించారు. కాబట్టి మనకు ఒక ఆదరణ, మనకు ఒక అభయం అన్నమాట. మీరు కూడా జయశీలుగా ఉంటారు అని చెప్పేసి ఈ వాక్యాల్లో మనం గ్రహిస్తాం. అలాగే మనకి ప్రభు ఇచ్చే శాంతి ఎలాంటిదంటే అది చాలా శ్రేష్టమైంది, అది చాలా గొప్పది అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడింది. మరి యోహాను సువార్త 14:27లో ఈ వాక్యం ఉంటుంది ఏంటంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను మీకు అనుగ్రహించలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెలుగునీయకుడి. సో ఆయన ఇచ్చే సమాధానం అంట చాలా గొప్పది, శ్రేష్టమైనది. లోకం ఇచ్చిన సమాధానం కాదు లోకం ఇచ్చేది. ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు, కొంతకాలం ఉంటుంది మళ్ళీ మొదలవుతుంది. ఆ ఆలోచనలు, ఆ టెన్షన్లు, ఆ వరీస్ అని. కాబట్టి దేవుడిచ్చే శాంతి ఎలాంటిదంటే అది పూర్తిగా మనకి విడుదల ఇచ్చే శాంతి. అలాగే ఆయన ఇచ్చే ప్రేమ గాని, మరి ఆయన ఇచ్చే కృప గాని, ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనవని మనకి విలాప వాక్యాల్లో రాయబడి ఉంటారు. విలాప వాక్యాలు 3:22 చదువుతున్నాం చూడండి. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలన కాకుండా వారము అని. అలాగే అనుదినము నూతనంగా ఆయనకి మన పట్ల ఆయన వాత్సల్యత చూపుచున్నారు అని చెప్పేసి ఉంటారు. ఈ ప్రేమ అనేది అన్కండిషనల్ లవ్. ఆ ప్రేమ ఎలాంటిదంటే అనుదినము నూతనంగా. మన మానవులైతే ఒకప్పుడు ఒకలాగా ఉంటాము, అప్పుడు ఇంకోలాగా ఉంటాము, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆయన ప్రతి దినము మన కొరకు నూతనమైన ప్రేమని చూపిస్తున్నారంట మనపై. అదే వాక్యము 9వ దావీదు కీర్తన 14లో ఉంటారు. ఏమని రాయబడి ఉందంటే, ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుతాం. నిజమే, ప్రతి ఉదయం మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచి ఆ రోజంతా సంతోషంగా గడపడానికి ఆయన కృప చూపిస్తారు. మరి మనం చెప్పుకున్నాం కదా, 66 యెషయా గ్రంథం అనేది మినీ బైబిల్ అని, అది రాకడ గురించి అవన్నీ కూడా సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా 65లో ఎన్నో గొప్ప వాగ్దానాలు మనకు రాయబడి ఉన్నాయి. యెషయా 65, ఇదిగో నేను కొత్త ఆకాశము కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటి మరుగుపడిన జ్ఞాపకమునకు రావు, నేను సృజించుతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారుగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదును, నా జనులను గూర్చి హర్షించదనని చెబుతూ అక్కడ కింద చివరి వరకు కూడా మరి దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన 1000 ఏళ్ల కాలంలో మరి ఆయన పరలోకంలో ఆయన యెరూషలేములో ఎలా ఉంటుంది, ఎలాంటి సంతోషము సుఖము, మీరు ఆ వచనాన్ని చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు ఏం చేశారు, యేసు ప్రభు చనిపోయి నేను ఆరోగ్యమై వెళ్ళిపోతున్నాను అని అన్నప్పుడు ఈ శిష్యులు చాలా కంగారు పడిపోయారు. అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తారంటే,
మీరు భయపడకండి, అధైర్యం పడకండి, నేను నా సంచి కరువైన ఆదరణకర్తని పిలుస్తాను, అది మీతో సదాకాలము యుగ సమాప్తి వరకు ఉంటుంది అని చెప్పేసి దేవుని వాగ్దానంగా ఉంది. సో ఆ సంచకరమైన ఆదరణకర్తని దేవుడు మన కొరకు ఇచ్చారు. ఈ పరిశుద్ధాత్మ అనేది ఏంటంటే అది మనల్ని పాపం గురించి ఒప్పింప చేస్తాది. ఏది రైట్ రాంగ్, ఏది మనం చేయాలి, ఏది మంచిది అని మనకి రకరకాలైన పనులు చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్కటి ఏమి జరిగిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలని ఒక్కొక్కటి చెప్తున్నాను. అది మిమ్ములను ఒంటరిగా చేయడం లేదు, నా సంచికరువులు ఇచ్చాడు అని చెప్పేసి చెప్పారు కదా. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 15:13 మీ పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారు, నిరీక్షణ కర్తలు దేవుని విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపును అని రాయబడి. అలాగే ప్రార్థన ద్వారా మనకి ఆదరణని ఇస్తుందని ఇందాక మనం చెప్పుకున్నాం. మూలిగుతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు, ఆదరణకర్త మనకి సహాయం చేస్తున్నారు. అలాగే మనకి నడిపింపిస్తుంది పరిశుద్ధ. కీర్తన గ్రంథము 25:4 రాయబడి ఉంటుంది. యెహోవా నీ మార్గంలో నాకు తెలియచేయు, నీ త్రోవలను నాకు తేటపరచు. ఎవరు చేస్తారు ఇది? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు మనతో ఉంటూ ఇది చేయనా వద్దా అని చెప్పి తేటపరుస్తుంది, మనకి తెలియచేస్తుంది దేవుని గ్రంథంలో రాయబడి. అలాగే చిక్కుల్లో శ్రమలలో దేవుని ఆదరణ మనం పొందుకుంటాం. యోహాను సువార్త 14:24 ఏమని రాయబడి ఉంటాయంటే శ్రమ ఓర్పును పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమలందరూ అతిశయ పడుదము అని చెప్పి రాయబడి. అలాగే మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తుంది పరిశుద్ధాత్మ, మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తుంది, ఒక నిర్ణయాన్ని, ఒక నిశ్చయం ఇస్తుంది అన్నమాట. అది మొదటి పేతురు గ్రంథంలో రాయబడినట్టు చూద్దాము. నిర్భయమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఆమె వద్దకు వచ్చుచున్నది, తిరుగులాడుచున్నది అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడింది. కాబట్టి సాతాను అపవాది మనల్ని దగ్గరికి రాకుండా ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థించుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే 16:2 కూడా యెహోవా వాక్యం నాకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. మరి మనం మందిరానికి వచ్చిన ఆయన వాక్యం చదివిన ఎలా ఉండాలి అంటే భయపడే వణుకుచుండు వారలారా ఇంకొక వాక్యంలో కూడా ఉంటుంది. మరి వణుకుచు భయపడుతూ ఉండి ఆయన మాట వినుడి అని చెప్తున్నారు. 16:2 కూడా ఎవడు దీనికైనా అడిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుచుండును వారిని నేను దృష్టించుచున్నాను. కాబట్టి వణుకుపోవడం అని కాదు, కానీ భయం కలిగి భక్తి కలిగి దేవుడి సన్నిధిలో మనం ఉంటే దేవుడు వల్ల మనల్ని దృష్టించే దేవుడై ఉన్నాడు అని చెప్పేసి మనం గ్రహించాలి. అలాగే అదే వాక్యము ప్రకటన గ్రంథంలో ఉంది, అది కూడా నేను ఒకసారి చెప్పి చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథము 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను దయకొనువాడు ధన్యుడు. అలాగే 12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలు చొప్పున ప్రతిపాదించుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. జీవవృక్షమునకు హక్కు గలవారి భూములు గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు అని చెప్పేసి దేవుడు ఈ వాగ్దానాన్ని ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మండల కాలపు ధ్యానాల్లో 11:28-29 దట్స్ ద బెస్ట్ వర్స్ అన్నమాట. ఏంటంటే మనం ఆదరణ లేక ప్రయాసపడి భారము వచ్చిన నా వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చినను, నా కాడ ఏమి గొడవ కాదు సులువైంది అని చెప్పేసి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు పోతాము. ఎలాంటి మండల కాల ధ్యానాల్లో కూడా మనము ఆత్మీయంగా ఎదుగుతూ
ఆయన రాకడ కొరకు మన ఆత్మ యొక్క సంపూర్ణ సిద్ధపాటు కొరకు మనం సిద్ధపడుతూ మరి దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవునిలో ఆత్మీయంగా ఎదగాలని ప్రతి ఒక్కరి కొరకు నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరిచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరిచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. కాబట్టి మనము దేవుని చేపట్టుకుంటే, ఆయన మన చేపట్టుకుంటే, మనం ఆయన సన్నిధికి వెళితే ఎలాంటి పరిస్థితినన్నా ఏ స్థితిలోనన్నా దేవుడు మనకు తోడై ఆ పరిస్థితుల్లోంచి మనల్ని ఆదరించి లేపే దేవుడని నమ్ముతూ మీరందరూ కూడా దేవునిలో ఎదగాలని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్ మీకు అందరికీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.